शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थितसत्कृतेन मनसा पश्यन्ति यं योगिनां यस्यान्तासुरासुरगणा देवाय तस्मै नमः। गायत्री స్వరూపమైనటువంటి సభకు నమస్కారం। ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు। ముందు ముఖ్యంగా శ్రావణ మాసము మనకి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తారు। అలాగే అష్టమి, బహుళ అష్టమి కృష్ణాష్టమిగా చెప్తారు। అంటే ఏకో దేవః శివోవా కేశవోవా అని శివకేశవులిద్దరికీ అభేద్యమైనటువంటి రోజు ఈ రోజు। అటువంటి విశేషమైనటువంటి రోజు। దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, మరి కృష్ణాష్టమిని విశేషంగా కృష్ణుడికి చేయడం ఏమిటి అంటే, రామనవమి రోజు రాముడికి చేస్తాం, హనుమత్ జయంతి రోజు హనుమంతుడికి చేస్తాం, గణపతి నవరాత్రులకి గణపతికి చేస్తాం। ఇలాగా ఏ దేవుడి విశేషమైనటువంటి పుట్టినరోజు పండగో వస్తే ఆ రోజు చేయడం మన సాంప్రదాయం। ఇవాళ కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి కృష్ణాష్టమి పర్వదినం కాబట్టి కృష్ణాష్టమి రోజు కృష్ణ పరమాత్మను ఒకసారి మనం స్మరించుకొని ఆయన అనుగ్రహం పొంది జగద్గురు అయినటువంటి స్వామి యొక్క దివ్య ఆదేశమైనటువంటి భగవద్గీతను గనక మనము ఒకసారి మననం చేసుకుంటే అంతకంటే విశేషమైనటువంటి పుణ్యం ఉండదు। అందువల్ల ఏకం శాస్త్రం దేవకీ పుత్ర ఏవ, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర ఏవ అంటే ఆయన చేసినటువంటి, ఆయన మనకు అందించినటువంటి గీత, దాన్ని ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీత, ఏకో దేవః దేవకీ పుత్ర ఏవః। గీతా మహాత్మ్యంలో మనకి ఈ విషయం చెప్పబడి ఉన్నది। గీత అంటే గీత యొక్క విశిష్టత ఏమిటో ముందు తెలుసుకుంటే గీత గురించి తెలుసుకుందాం। ముందు దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం। వేదము, శాస్త్రము, స్మృతులు, పురాణములు, ఇలాగా వాంగ్మయం అంతా కూడా వేరు వేరు రూపాల్లో మనకు అందించారు మహర్షులు। శాస్త్రాలు చాలా ఉన్నాయి, అన్ని శాస్త్రాలు చదవడం కష్టము కనుక శాస్త్ర సారమంతా కూడా సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన
పార్థో వత్సః సువీహి భోక్తం దుగ్ధం గీతామృతం మహత్. అంటే వేదములలో నుండి మనము విషయము తెలుసుకోవాలి అంటే సామాన్యులకు అర్థము కాని విషయం. ఎందుకు తెలుసుకోవాలి వేదం నుండి అంటే మనిషి ఎలా జీవించాలో చెప్పేది 2 రకాల విద్యలు ఉన్నాయి. భగవద్గీత ఎందుకు చదవాలండి? ఇది ఎవరో సన్యాసం తీసుకున్న వారికి, లేకపోతే కేవలంగా ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే వెళదామనుకునేటువంటి వారికి, లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత దాని గురించి తెలుసుకుంటే చాలు అనుకునేటువంటి వారికి, మరీ దారుణంగా ఈ రోజుల్లో చనిపోయిన వారికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు భగవద్గీతని. భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల సారాంశము అని చెప్తున్నారు. వేదముల యొక్క సారాంశము ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల సారాంశము భగవద్గీత. ఇప్పుడు ఈ భగవద్గీతని మనం ఎందుకు తెలుసుకోవాలి? అది మన ప్రశ్న. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే విద్య 2 రకాలుగా ఉంటుంది. అపరా విద్య, పరా విద్య అని 2 రకాల విద్యలు. అంటే జీవనము గడపడం కోసం నేర్చుకునేటువంటి విద్యలన్నీ కూడా అపరా విద్యలు అంటారు. యూనివర్సిటీస్ లో నేర్పించేది అది. మనకి కెమిస్ట్రీ చేసామా, మ్యాథమెటిక్స్ చేసామా, సోషల్ స్టడీస్ చేసామా, ఎకనామిక్స్ చేసామా, ఇంజనీరింగ్ చేసామా, మెడిసిన్ చదివామా, ఇవన్నీ కూడా టు మేక్ ఏ లివింగ్, జీవనము గడపడానికి కావలసినటువంటి విద్యలన్నీ కూడా అపరా విద్యలు అంటారు. టు మేక్ ఏ లివింగ్ పెద్ద పెద్ద చదువులు చదవండి, చదవకూడదని కాదు, చదవమని చెప్తున్నారు పెద్దలు కూడా. అది కూడా చదువుకోవాలి, అపరా విద్య కూడా కావాలి. కానీ అక్కడ ఆపుకోకయ్యా. ఎందుకంటే జీవనం గడపడానికి ఇక్కడ మాకు హైదరాబాద్ లో పానీపూరీలు అమ్మి ఒక ఇంజనీర్ కంటే, డాక్టర్ కంటే ఎక్కువ సంపాదించేటువంటి గోకుల్ చాట్ అని ఒక చాట్ ఉన్నది. రామ్కి బండి అని దోశలు వేసి సంపాదిస్తున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు జీవనాలు గడుపుకుంటున్నారు. ఆల్ఫా హోటల్ అని సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగుండా ఒక టీ అమ్మే దుకాణం ఉన్నది. ఛాయ్ అమ్ముతాడు అంతే. దాంతోటే విపరీతమైనటువంటి సంపద సంపాదించి జీవనం గడుపుకుంటున్నారు. కాబట్టి అవన్నీ తప్ప అనేది తప్పుగా. జీవనము గడుపుకోవడానికి విద్య ఒక్కటే కాదు, విద్య లేకపోయినా జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక విధానంగా జీవనం గడుపుకోవచ్చు. కానీ విద్య ఉంటే మంచిదే, విద్య ఉండకూడదని కాదు. కానీ అక్కడ ఆగిపోకండి అయ్యా. అపరా విద్య, మీకు శరీరం వచ్చింది కాబట్టి మీకు జీవనం గడపడానికి కావలసినటువంటి విద్య ఉపాసన చేయండి, సముపార్జన చేసుకోండి. మీ ఆసక్తుల్ని బట్టి అర్థశాస్త్రం చదువుతారు. చదివించి నేను గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రములెల్లన్ నే చదివినవి కలవు పెక్కులు అన్నాడు ప్రహ్లాదుడు. చాలా చదివిచ్చారు ఆయన్ని కూడా. అర్థశాస్త్రం చదివాడు, ధర్మశాస్త్రం చదివాడు. అప్పటి రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా చదివిచ్చారు ఆ పిల్లవాడితో. అన్ని చదివాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఆపేస్తున్నారు. చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అన్నాడు. ఈ చదువులలో మర్మం అంటే ఏమిటి అంటే ఉత్కృష్టమైనటువంటి జీవన విధానానికి కావలసినటువంటి విధానం ఎలా ఉండాలో చెప్పేటువంటిది విద్య. పరా విద్య అంటారు. పరా అంటే పరాశక్తి అంటుంటాం అమ్మవారిని. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి అయి వెలుంగు అతడిని నే సేవింతు. తర్వాత ఉండేవాడెవడో వాడిని నేను సేవిస్తాను అన్నారు పోతన గారు. కాబట్టి మనిషి ఏం చేయాలి? తాను ఏ జన్మ ఎత్తాడో, ఈ మానవ జన్మ జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో
మిగతా 83,99,999 ప్రాణకోటికి లేనటువంటి ఒకే ఒక్క విశిష్టమైనటువంటి ఆలోచన శక్తి బుద్ధి అన్నారు దాన్ని. ఆ బుద్ధిని భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. అంతేకాదు ఈ 83,99,999 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా కడుగుకునేటువంటి శక్తి మానవ జన్మకి మాత్రమే ఉన్నది. అంతేకాకుండా పుణ్య సముపార్జన చేసే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉన్నది. కుక్కకి రామాయణం చెప్తున్నాను విను, లేదా భగవద్గీత చెప్తున్నాను విను అంటే రాదు. వచ్చిన పాపం దానికి ఏం అర్థం కాదు. కానీ మనిషికి ఇది రామాయణము, ఇది భగవద్గీత, ఇది సుందరకాండ అని వినేటువంటి అవకాశము, విచక్షణ జ్ఞానము భగవంతుడు ఇచ్చాడు కనుక ఈ పరావిద్య గురించి, అపరావిద్య ఎలాగో చదువుతాం, అది సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇందాక చెప్పాను ఇంజనీరింగ్ కావచ్చు, ఏదన్నా సరే మనం అపరావిద్య ఎలాగో చదువుతాం. అపరావిద్యతో పాటు పరావిద్య కూడా తెలుసుకోవయ్యా, తద్వారా నీ ఉన్నతికి నీవు బాటలు వేసుకుంటావు. మానవ జన్మ అంటే ఏముందండి? పాప పుణ్యాల సమాహారమే మానవ జన్మ. పాపము పుణ్యము రెండు కలిపి వచ్చినాయి కాబట్టి మనిషిగా పుట్టారు. పాపం వల్ల దుఃఖము, పుణ్యం వల్ల సుఖము. సుఖ దుఃఖాలు రెండు ద్వంద్వాలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి జన్మ, జననము, మరణము, సుఖము, దుఃఖము, ఈ చక్రములో పడి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే భజగోవిందం భజగోవిందం అన్నారు శంకర భగవత్పాదులు వారు. ఇది పుడతావురా నాయన, మళ్ళీ పుట్టినప్పుడు ఇంతకన్నా ఉత్కృష్టమైనటువంటి జన్మ నీకు లభించాలి. లభించాలి అంటే సాధించడానికి, సాధన చేయడానికి నీకున్నటువంటి ఏకైక మార్గము పరావిద్యను గ్రహించడమే. ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాలెడ్జ్ అన్నారు. నాలెడ్జ్ ఇస్ పవర్ అన్నారు కదా, జ్ఞానము. పరావిద్య అంటే వేదములలో ప్రతిపాదితమైనటువంటి విద్యను తెలుసుకోవడం పరావిద్య. అది అందరికీ సాధ్యము కాదనే విషయం గ్రహించినటువంటి కృష్ణ పరమాత్మ మనం గమనిస్తే ఈ భగవద్గీత అనేటువంటిది ద్వాపర యుగంలో 125 సంవత్సరాలు బతికినటువంటి కృష్ణ పరమాత్మ తనకు 89 ఏళ్ల వయసులో యుద్ధం జరిగింది. కౌరవ పాండవులకు మధ్య జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక ద్వాపర యుగం పూర్తి కాబోతున్నది, కలియుగం ప్రారంభం కాబోతున్నది. కలియుగంలో మానవులకు అనుష్ఠాన బలం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు తరించడానికి మార్గం మనం ఏదన్నా ఇవ్వాలి అని దయతో జగతపితరో ఉందే కదండి ఆయన. అందువల్ల ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ అంటుంది గీతా మహత్యం. అటువంటి శాస్త్రముల సారాంశాన్నింటినీ కూడా ఆవు పాలు పితికి దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుదీహి భోక్తం. ఎవరి కొరకు పిండారు అంటే ఆవు పాలు పితికేటప్పుడు ముందుకు దూడను పంపిస్తారు. ఆ దూడ చేపుతుంది. ఆ పాలు చేపిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి ఆ యజమాని పాలు పిండుకొని తాగుతాడు. కాబట్టి సుదీహి భోక్తం అంటే సద్బుద్ధి కలిగినటువంటి వారు తాగడం కోసం ఏర్పరిచినటువంటి పాలు అర్జునుడిని అడ్డం పెట్టి కృష్ణ పరమాత్మ మనకు అందించాడు. ఈ సిరీస్ అంతా కూడా భగవద్గీతలో నేను అర్జునుడు 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 అంటున్నానంటే మీ పేరు విశ్వేశ్వరరావు అయితే విశ్వేశ్వరరావు విశ్వేశ్వరరావు అనుకోండి. మీ పేరు వీరభద్రం అయితే వీరభద్రం వీరభద్రం అనుకోండి. నేను భగవద్గీతలో అర్జునుడి పేరు చెప్తున్నాను కానీ అర్జునుడిని అడ్డం పెట్టి మనకిచ్చినటువంటి మహోపదేశం ఇది. ఇందాక చెప్పినట్లుగా ఇది 5000 సంవత్సరాల ముందు చెప్పినటువంటి భగవద్గీత. ఇప్పటికి కూడా కేవలంగా పరావిద్యగా కనబడుతున్నప్పటికీ అది
లౌకికమైనటువంటి జీవనం గడపడానికి కావలసినటువంటి విధానాలన్నీ సూత్రాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఇచ్చాడు. ఉదాహరణకి డిప్రెషన్ ఇవాళ కామన్ వర్డ్, అది దురదృష్టవశాత్తు దేశంలో ప్రతి నిమిషము 365 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని స్టాటిస్టిక్స్ చెప్తోంది. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ ఏవైతే మనిషికి ఉండకూడదో అవన్నీ కూడా ఇవాళ సర్వసాధారణమైపోయి యువత అర్థం చేసుకోలేక, తామెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక, డిప్రెషన్ ఎవరికి వస్తుందండి? డిప్రెషన్ గురించి సైకాలజిస్ట్ స్టడీ చేసి 2 రకాల వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది అన్నారు. ఒకటి, దే ఆర్ కాల్డ్ కంట్రోల్ ఫ్రీక్స్. అంటే మొత్తం అంతా కంట్రోల్ నా చేతుల్లోనే ఉండాలి, నేనే అన్ని నడిపించాలి, నేను అనుకున్నట్టుగానే అంతా జరగాలి అనేటువంటి కంట్రోల్ పెట్టాలనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళకి కంట్రోల్ తప్పిపోతుంది అని డిప్రెషన్ వచ్చేస్తుంది. నిజానికి నడిపించేది వాడు వేరే వాడు ఉన్నాడు, మానవులు కాదు. అది భగవద్గీత చెప్తుంది. రెండవది పర్ఫెక్షనిస్ట్ అంటాం. వాళ్ళకి ఏది చేసినా 10 out of 10 కావాలి, 9.9 కూడా నాట్ యాక్సెప్టబుల్. కానీ కొన్ని జీవితంలో అలా ఉండవు. కొన్ని 7, కొన్ని 8, కొన్ని 9, కొన్ని 6 అలా ఉంటాయి. ముఖ్యంగా ఈ వివాహ సంబంధాలలో చూస్తున్నాం. ఇప్పుడు 10 out of 10 కావాలని చూస్తున్నారు. ఈ లోపల వయసు అయిపోతుంది, పెళ్లిళ్ళు కావడం లేదు. మానవ జీవనం అనేటువంటిది కేవలంగా డబ్బు సంపాదించడం వరకు పెట్టుకోకుండా ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 మార్గాలు చెప్పింది. ఈ 4గిట్లో జీవనం గడపడానికి కావలసినటువంటి సూత్రాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. కంట్రోల్ పెట్టుకోకరా నాయన, నీ వల్ల ఏమి జరగదు, నువ్వు చేశాననుకుంటున్నావు, నువ్వేమి చేయలేవు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం సదాన్యాన్యపియోధ వీరాన్ మయా హతాం త్వం జదిమా వ్యధిష్ఠ అన్నాడు. నేనే చంపేశానే వాళ్ళందరినీ, నువ్వు చంపేదేమిటి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు అయ్యా. అర్జునుడు అంటే మనం అనుకోవాలి ఇక్కడ. కాబట్టి కంట్రోల్ పెట్టి నా కంట్రోల్ తప్పిపోతోంది. ఎవరు పెడతారండి కంట్రోల్? భార్య భర్తను పెడుతుంది, భర్త భార్యను పెడదామని చూస్తాడు, కొడుకు మీద తండ్రి పెడతాడు, కూతురు మీద తల్లి పెడుతుంది. వీళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు చెయ్యాలి అనేటువంటి ఆలోచన విధానము కొంతవరకు వర్కౌట్ అవ్వచ్చు. వర్కౌట్ కాకపోతే ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత డిప్రెషన్. ఆనందంగా జీవనం గడుపుకోవాల్సినటువంటి జీవితాన్ని మన చేతులా పాడు చేసుకుంటున్నాం. ఎలా పాడు చేసుకుంటున్నామో చెప్తుంది భగవద్గీత. భగవత్ అనేటువంటి శబ్దానికి ఓమ్నిపొటెంట్, ఓమ్ని ప్రెజెంట్, సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు అయినటువంటి భగవంతుడు. ఎవరికి చెప్పాడు ఈ భగవద్గీత? అర్జునుడికి చెప్పాడు. 18 అధ్యాయాలతో 18 పర్వాల మహాభారతంలో 18 పురాణాల్లో నుంచి, అంటే మనం చూసుకుంటే సంఖ్యలు 18 పురాణాలు, 18 పర్వాలు, 18 అధ్యాయాలు భగవద్గీత. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. గీత అంటే పాడడం, భగవంతుడు పాడినటువంటి పాట భగవద్గీత అంటే. ఎప్పుడు పాడాడు? అర్జునుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పాడాడు. అప్పుడు పాటలు పాడతారండి? అంటే ఎప్పుడూ కూడా చిదానంద చిద్విలాస రూపాన్ని తాను ధరిస్తూ అందరూ అలాగే ఉండండి అయ్యా అని చెప్పడం. టెన్షన్ పడకు, యుద్ధం ఉంటుంది, చేస్తావు, యుద్ధం జరుగుతుంది, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తూ వెళ్ళిపో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటూ. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కాబట్టి ఆ రిజల్ట్ రాదు, రావాల్సిన రిజల్ట్ రాదు.
వచ్చినామని అనుకున్నంత రాదు. 99 మార్కులు వస్తాయి అనుకున్నానండి, మా వాడు వేస్ట్, వాడు పనికిరాడు, నా 94 మార్కులే వచ్చినాయి అన్నారు ఒక తండ్రి. అలా పిల్లవాడి ముందు నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు అని చెప్తుంటే వాడికి లోపల పడిపోతుంది, నేను వేస్ట్, నేను పనికిరాను అని. 94 మార్కులు వచ్చిన వాడు పనికిరాకపోతే నా ఒకటి 60 మార్కులు వాడు ఎలా పనికొస్తాడు లోకానికి? అందరికీ 94 మార్కులు వస్తాయా? 99 సాధించారు, టార్గెట్ పెట్టుకున్నావు, సంతోషం. 94 వచ్చినాయంటే నీ 94 వెనకాల ఎంతమంది ఉన్నారు? 940 మంది ఉంటారు, లేదా 9,400 మంది ఉంటారు, 9,40,000 మంది ఉంటారు, 94 లక్షల మంది ఉంటారు. దేశం అంతా చూస్తే 94 కోట్ల మంది ఉంటారు. 94% రానటువంటి వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు? వాళ్ళందరూ ఎలా ఆనందంగా ఉంటున్నారు? కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అనుకున్నది రాకపోతే నిరాశ, నిస్పృహ, నిస్తేజము, నీరసము లేకుండా నీ జీవనం గడుపుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇదేదో ఆధ్యాత్మిక గ్రంథము అనుకుంటారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అని, ఇప్పుడు ఆయన పేరు మీద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా ఉన్నది ఇస్రోలో. ప్రప్రథమ ప్రఖ్యాత శాస్త్రవేత్త, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కి డైరెక్టర్ గా ఉండేవారు ఆయన. ఒక సందర్భంలో త్రివేంద్రంలో ఒక ముసలాయన, పెద్ద వయసు ఆయన, ముసలాయన కనాలి కానీ ఒక పెద్ద వయసు ఆయన కూర్చొని సముద్ర తీరంలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నట్ట. ఒక పిల్లవాడు అక్కడికి వచ్చాడు, యువకుడు, పిల్లవాడు కాదు యువకుడు, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి అప్పట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది చేశాడు. వచ్చి ఏం చదువుతున్నారు అన్నట్ట. భగవద్గీత చదువుతున్నాను. ఓన్లీ ఫూల్స్ రీడ్ భగవద్గీత. ప్రపంచం అంతా మారిపోతుంది, అంతా సాంకేతికంగా అభివృద్ధి చెందింది. ఇంతటి సాంకేతిక అభివృద్ధి చెందినటువంటి రోజుల్లో మీరు భగవద్గీత పట్టుకొని ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం అభివృద్ధి చెందట్లేదు. దేశం ఎప్పటికో అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్ళు ఇవన్నీ వదిలేయాలి అని అతనితోటి 2 నిమిషాలు మాట్లాడారు ఆ యువకుడు. ఈ పెద్దవారు లేచారు, సరే బయలుదేరదామని. సరే నీ పేరేమిటి అని అడిగాట అతను. ఏదో పేరు చెప్పాడు. కలకత్తా నుంచి. ఏం చదువుకున్నావు అన్నట్ట. బిఎస్సి చదివాను, కలకత్తా నుంచి వచ్చాను, బిఏఆర్సి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగం కోసం నేను పరీక్ష రాసి వచ్చాను. సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలండి జీవితంలో. సైంటిఫిక్ రీసెర్చ్ లేకపోతే మానవాళి ఎలా అభ్యున్నతి చెందుతుంది? మీలాగా ఈ పుస్తకాలు చదివి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, మిమ్మల్ని చూసి పిల్లలందరూ ఇలా తయారవుతున్నారు అని చెప్తున్నట్టు ఆయన. ఈయన లేచారు. 4 అడుగులు వేయగానే 4 మిలిటరీ వాళ్ళు ఆయన రక్షణ కోసం వచ్చారు. వెంటనే వెనకాల నుంచి ఒక పెద్ద కారు వచ్చింది. ఈ యువకుడికి ఒకసారి కళ్ళు తిరిగినాయి. ఎవరా ఈయన అనుకుంటున్నాడు. కారులో వెళ్ళబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు, అయ్యా మీరెవరు అని. నా పేరు విక్రమ్ సారాభాయ్, ఆ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ నేను అని ఆయన కారు ఎక్కువ వెళ్ళిపోయారు. శాస్త్రము, ఈ సైన్స్ కూడా భగవద్గీత నుండే వస్తుంది. వేదము నుండి వచ్చినటువంటి సైన్స్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, భౌతిక విద్య అంటారు దాన్ని. సన్ ఇస్ ఎ ప్లానెట్ అని చెప్తుంది సైన్స్. తప్పు కాదు, నిజమే అది. అని అసావాదిత్యో బ్రహ్మ అంటుంది వేదం. అది భగవత్ స్వరూపం అని చెప్తుంది. భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకున్నటువంటి వాడికి ఎందుకు భగవత్ స్వరూపం చెప్పిందో అర్థమవుతుంది. దాన్ని ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీగా తీసుకుంటే ఒక ప్లానెట్ గానే కనబడుతుంది, అక్కడే ఆగిపోతుంది. అక్కడ ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి అని చెప్తుంది పరావిద్య. కాబట్టి మనకి భగవద్గీత ఎన్సైక్లోపీడియా ఆఫ్ హ్యూమన్ లైఫ్. పూర్వం రోజుల్లో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఉండేది కదండి. అందరూ కూడా జీవన విధానం అలాగే ఉండేది. చాలా సింపుల్ లివింగ్, చాలా హై థింకింగ్. ఇప్పుడు ఏమైంది? సింప్లీ లివింగ్ అండ్ హార్డ్లీ థింకింగ్. ఇప్పుడు సమయం లేదు ఆలోచించడానికి. బతుకు గడిపేస్తున్నారు, బండి గుంజేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, పొద్దున వెళ్తున్నారు, రాత్రి వస్తున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, పుట్టినరోజు అంటున్నారు, పార్టీ అంటున్నారు, తిరుగుతున్నారు. పెరుగుతుంది వయసని అనుకుంటారు, కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోరు అని ఒక సినీ కవి గీతం రాసినట్లుగా ఆయువు అయిపోతుంది. ఆయువు నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసః కాలో జగద్భక్షకః.
కాలం భక్షించేస్తోందయ్యా, నీకు సమయం ఎక్కువ లేదు. పూర్వం రోజుల్లో, అంటే పూర్వం అంటే నా ఉద్దేశం ఇంతకుముందు యుగాల్లో, కృతయుగము, త్రేతాయుగము, ఆ యుగాలలో ఒక్కొక్కరు 10,000 సంవత్సరాలు బతికారు. కాబట్టి వాళ్ళకి సమయం చాలా ఉండేది. ఇప్పుడు మహా అయితే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో కూడా సగం నిద్రకే పోతోంది. జీవితమున సగ భాగము నిద్రకే సరిపోవు. కాబట్టి సగం వెళ్ళిపోతుంది. ఉన్న సమయంలో నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వేమిటో తెలుసుకో. భగవంతుడి సంగతి దేవుడే, తర్వాత తెలుసుకుందు కానీ ముందు నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఎలా వచ్చావో తెలుసుకో. నీ డేట్ ఆఫ్ బర్త్ కు ముందు ఎక్కడున్నావు? 9 నెలల ముందు తల్లి గర్భంలో ఉన్నావు. అంతకన్నా ముందు ఎక్కడున్నావు? ప్రతి వాళ్ళకి కూడా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటున్నది. యక్ష ప్రశ్నలు వేసినప్పుడు యుధిష్ఠిర మహారాజు ఇదే సమాధానం చెప్పాట. ఆశ్చర్యం ఏమిటంటే, చనిపోయిన వాడిని గురించి చనిపోబోయే వాడు ఏడుస్తూ ఉంటాడు. వీడు వెళ్ళవలసిందేగా, అందరూ వెళ్ళేది ఆ మహాశ్మశానానికే. అందుకనే కాశీ పట్టణాన్ని మహాశ్మశానం అన్నారు. విశ్వేశ్వరుడి ఒడిలో చేరవలసిందే అందరూ. కాబట్టి ఆ ఉన్న కాస్త సమయంలో నువ్వు ఎంత సాధించగలుగుతావు అంటే, అన్ని శాస్త్రాలు చదవాలంటే సమయం సరిపోదు కనుక ఒక్క భగవద్గీతలు కనుక చదివి అర్థం చేసుకుంటే. ఏమండి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు ఎక్కడ అర్థమవుతాయండి? కష్టం, మాకు సంధ్యావందనం నేర్చుకోవడమే కష్టంగా ఉంది. 700 శ్లోకాలు ఎక్కడ అర్థమవుతాయి అంటే, భగవంతుడు ఒక మాట చెప్తాడు దాంట్లో, 700 శ్లోకాలు అక్కర్లేదయ్యా, 700 శ్లోకంలో ఒక్క శ్లోకం పట్టుకో, నీకు ఏది నచ్చితే అది. ఒక శ్లోకం కూడా కష్టంగా ఉంది, ఒక పాదం పట్టుకో. ఒక పాదం కూడా కష్టంగా ఉంది, ఒక పదం పట్టుకో. బోధయంత పరస్పరం ఉదాహరణకి ఇది ఒక్కటి పట్టుకో, పట్టుకుంటే నువ్వు తరించిపోతావని. అయితే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగాలి మనం. భగవద్గీత ఒక పట్టాన అర్థం కాదు. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, దీని మీద ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు, వేరు వేరు విధానాలుగా వ్యాఖ్యానాలు వచ్చాయి. కర్మ సిద్ధాంతం అంటాడు, కర్మణ్యేవాధికారస్తే అంటాడు, మళ్ళీ సన్యాస యోగం అంటాడు, సన్యాసం స్వీకరించమంటాడు, మాం అనుస్మర యుధ్యచ అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటాడు. అన్ని వదిలేసేయ, నన్నే శరణ కోరుకో, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నిన్ను పట్టుకోవాలా, పని చేయాలా? ఒక అధ్యాయంలో కర్మ చేయమని చెప్తాడు, ఇంకో అధ్యాయంలో సన్యాసం తీసుకోమని చెప్తాడు. నువ్వేం పట్టించుకోకు, అన్ని వదిలేసే అంటాడు. నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేయడం అంటే ఏంటండి? భగవద్గీత ఎక్కడ జరిగింది? మీకు అందరికి తెలిసిన విషయాలు నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే సమయాభావం వల్ల తెలిసిన విషయాలు మాట్లాడే బదులు కొంచెం లోపలికి వెళదాం. కాబట్టి భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో జరిగింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇట్లా మొదలవుతుంది శ్లోకం. సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయుడు అనేటువంటి వారికి వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి దివ్య చక్షువుల వల్ల, ధృతరాష్ట్రుల వారికి కళ్ళు లేవు కాబట్టి ఆయనకి లేనటువంటి కళ్ళకి నువ్వు చూస్తావయ్యా, నువ్వు చెప్తావు ఏం జరుగుతుందో, అక్కడ జరిగిందంతా యుద్ధం అంతా ఎలా జరుగుతుందో అలా నువ్వు చెప్తుగాని అని వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల సంజయుడు అనేటువంటి ఆయన చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి అక్కడ ఏం జరుగుతోంది అని. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రము ధర్మక్షేత్రము. అది ఎందుకు? ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని యుద్ధం చేస్తున్నారు. అంటే దుర్యోధనుడు అధర్మం చేశాడు కదా అంటారు కదా, మరి ఆయన అనుకున్నది ఆయన ధర్మం అనుకున్నాడు. తర్వాత చెప్తాడు చివరిలో, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అని. నాకు ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసు కానీ ఎందుకో ధర్మం ఆచరించాలనిపించలేదన్నాడు. బుద్ధి కర్మానుసారిణి అనేది ఇది. కాబట్టి ధర్మయుద్ధము జరుగుతున్నటువంటి క్షేత్రం అది. సమవేతాయుత్సవః, ఉత్సాహంగా ఉన్నటువంటి, సమమైనటువంటి ఉత్సాహంతో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయుణ్ణి, మామకాః పాండవశ్చైవ,
మా వాళ్ళు, మన వాళ్ళు, పాండవులు, ఇక్కడ మొదలైందండి ఇబ్బంది అంతా కూడా. సమస్య అంతా ఇక్కడ మొదలవుతుంది. మనిషి ఏం చేస్తాడంటే పుట్టినప్పుడు నేను అనుకుంటాడు. చిన్నపిల్లల్ని చూడండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరి దగ్గరికి రారు. భయం, తెలియకుండా లోపల ఏర్పడినటువంటి భయం. అవయరా నాన్న, వెళ్ళు వెళ్ళు అంటుంది తల్లి, వెళ్ళడు, గట్టిగా ఖర్చుకొని పట్టుకుంటాడు తల్లిని. కొన్ని రోజులకి మావయ్యని చూసిన తర్వాత, మావయ్య అలవాటు అయిన తర్వాత, మావయ్య మెల్లగా మాట్లాడుతున్నాడు, అనునయిస్తున్నాడు, ఆడిస్తున్నాడు అని అర్థమైన తర్వాత అప్పుడు వెళ్తాడు మావయ్య దగ్గరికి. ఈ లోపల బాబాయ్ వస్తాడు, మళ్ళీ ఎవరో కొత్త మొహం కనబడింది, మళ్ళీ భయం, మళ్ళీ రాడు, మళ్ళీ మొదలిది. ఇలా జరుగుతూ 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 బాల్యం గడుస్తుంది. స్కూల్కి వెళ్తాడు, స్కూల్లో అంతా కొత్త మొహాలు, మళ్ళీ భయం. ఇలా నిరంతరము భయముతో జీవనం గడిపేస్తూ ఉంటాడు. అందువల్ల భయానికి ఏం చేస్తాడంటే ఒక గిరి గీసుకుంటాడు తన చుట్టూ తను. భగవద్గీత చదివితే భయం పోతుంది, భయాన్ని పోగొడుతుంది భగవద్గీత. తన చుట్టూ తాను గిరి గీసుకొని నేను 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 అనుకుంటాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత కొద్దిగా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో నా ఇల్లు నా వాళ్ళు అనుకుంటాడు. ఆ తర్వాత బయట వాళ్ళంతా వేరే వాళ్ళు అనుకుంటాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముచ్యతే అని ఎవరైతే తెలుసుకుంటారో భగవద్గీతలో చెప్పినట్లుగా ఇక్కడ ఉండేది ఓన్లీ టెంపరీ. ఒక అద్దెంట్లోకి వెళ్ళామనుకోండి, ఏదో ట్రాన్స్ఫర్ అయింది ముందే తెలుసు మనకి, అది దాన్ని ఏమంటారు, టర్మ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ టర్మ్కి 1 year వెళ్తారు, ఆ 1 year చేసి రావాలి. అక్కడ హైదరాబాద్ లో ఉండేటువంటి వారికి జిల్లాల్లో చేయడం కంపల్సరీ అని కరీంనగర్ లోనే పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ ఏడాది కంటే ఉండం మనం అని తెలుసు, ఏడాది తర్వాత వచ్చేస్తాం వెనక్కి హైదరాబాద్ అని కూడా తెలుసు. అప్పుడు ఎలా అయితే మనిషి ఉంటాడో అలా ఈ భూమండలం మీద ఈ మనిషి ఈ శరీరంలో 90, 80, 100, 100 కంటే ఎక్కువ ఉండవని జ్ఞానంతో మనం ఉంటే అప్పుడు కరీంనగర్ లో ఆ ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా విసుగు చిరాకు పడం, ఎలాగో కొన్ని రోజులు వెళ్ళిపోయారే కదా, పర్వాలేదు వెళ్ళిపోదాం అనుకుంటాడు. అలాగే సర్దుకుంటాడు మనిషి, భయపడ్డు దేనికి కూడా. భగవద్గీత చదవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల ఇటువంటి విషయాలు అర్థమవుతాయి. ఫియర్ అనేటువంటిది దూరం చేసుకుంటాడు. ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మామకాహ పాండవశ్చైవ అంటున్నాడు ధృతరాష్ట్రుడు. మనవాళ్ళు పాండవులు. పాండవులు ఎవరండి? తమ్ముడు కొడుకులు కాదు. తమ్ముడు కొడుకులు పరాయి వాళ్ళు అయిపోయారా? నేను ఎక్కడ అన్నానండి పరాయి వాళ్ళని? పాండవులు అన్నాను కదా అంటాం మనమైతే. ఎదుర్కొండ నిలబడి అడిగితే ధృతరాష్ట్రుని ఒకసారి ధృతరాష్ట్రుడు ఆ మాట అంటాడు, నేను పరాయి వాళ్ళు అన్నానా, పాండవులు అన్నానని. మీ వాళ్ళు కాదా? ఎందుకు వేరు చేస్తున్నావు? ఆ వేరు చేసే స్వభావము, ఆ వేరు చేసే బుద్ధి, ఆ వేరుగా చూసేటువంటి బుద్ధి విడగొట్టి విభజించి జీవనం తాను సుఖము కోసం, తన స్వార్థం కోసం తన జీవనం మనిషి గడుపుకుంటున్నాడు. భగవద్గీతలో మనకి ఈ పేర్లు ధృతరాష్ట్రుడు, అర్జునుడు, కృష్ణుడు, సంజయుడు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. కానీ ఎక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకోవాల్సింది, ప్రతి కుటుంబంలో ఇవాళ అటువంటి క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలో భగవద్గీత చెప్తుంది. ఒక దుర్యోధనుడు ఉన్నాడు, ఒక శకుని ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు. ఆ కేపబిలిటీస్, క్యాలిబర్స్ కొంచెం పెద్ద ఎక్కువ తక్కువ ఉంటాయి. అందుకనే మహాభారతం వినమన్నారు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలన్నది కారణం అది. రామాయణం గురించి ఆ మాట చెప్పలా. రామాయణం వేదోపబ్రహ్మణం అన్నారు. అందులో భగవద్గీతకు మరీ విశేషంగా ఏకం శాస్త్రం, ఒకటే శాస్త్రము, అన్ని శాస్త్రాలు చదవక్కర్లా. ఒక్క భగవద్గీతను కనుక చదువుకొని అర్థం చేసుకోగలిగితే భగవంతుడు ఏమిటో అర్థమవుతుంది. అయితే ఇంకోటి తమాషా ఏంటంటే, భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ యుద్ధం గురించి 2-3 సందర్భాల్లో 2-3 శ్లోకాల్లో మాట్లాడాడు అంతే. యుద్ధస్వవేద జ్వర మా మనుస్మర యుద్ధచ ఇట్లాంటి మాటలు 2-3 శ్లోకాల్లో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన కర్మయోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము, విజ్ఞాన యోగము, ఇలాగా
మనిషి జీవనానికి కావలసినటువంటి విషయాలన్నిటి కూడా అందిస్తూ వచ్చారు. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని సంజయుడిని ధృతరాష్ట్రుల వారు అడిగారు. ఏం చేస్తున్నారు సంజయ, నువ్వు చెప్పు, నీకు కనబడుతుంది కదా, నువ్వు నాకు చెప్తూ ఉండు అని అంటే దూరదర్శన్ అప్పటి రోజుల్లోనే ఉంది అండి. అలాగే రన్నింగ్ కామెంటరీ, ఆంకో దేకా హాల్ అంటుంటాం, రన్నింగ్ కామెంటరీ అప్పటి రోజుల్లోనే ఉండేది. ఈ కామెంటరీ ఈయన ఇస్తున్నాడు సంజయుడు. తర్వాత మళ్ళీ ఈ ప్రస్తావన మధ్యలో లాస్ట్ లో వస్తుంది. ఇప్పుడు సంజయుడు చెప్తుంటే కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధ భూమిని గురించి సంజయుడు వర్ణిస్తూ ఉంటే ధృతరాష్ట్రుడికి భగవద్గీత అంతా కూడా సాగుతుంది. మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అనగానే సంజయ ఉవాచ అని అక్కడి నుంచి మనకి భగవద్గీత ప్రారంభమవుతుంది. భగవద్గీత గురించి ఇది అష్టాదశ గీతాను ఒక గీత ఉన్నది, 18 శ్లోకాలతో ఉండేటువంటి భగవద్గీత. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, షార్ట్ కట్ ఏమన్నా ఉందా, సింప్లిఫైడ్ మెథడ్ ఏమన్నా ఉందా, ఈజియెస్ట్ వే ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ 18 శ్లోకాల గీత తెలుసుకున్నా మనిషి జీవితంలో పైకి వస్తాడు. గీత గంగే చ గాయత్రి గోవిందేతి హృదస్మృతే చతుర్గకార సంయుక్తం పునర్జన్మన విద్యతే అన్నారు. వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట ఇది. భగవద్గీత గంగనామస్మరణ, గాయత్రి అనుష్ఠానము, గోవిందనామము. అందరికీ గాయత్రి అనుష్ఠానానికి అవకాశం ఉండదు కనుక అటువంటి వారంతా గోవిందనామస్మరణ చేయడంతో ఈ గీతా గంగేచ గాయత్రి గోవిందేతి హృదయస్మృతే చతుర్గకార సంయుక్తం పునర్జన్మన విద్యతే. ఈ నాలుగిటిని కనుక 4 గకారాల్ని పట్టుకుంటే అంటే గాయత్రి ఎంత పవర్ఫుల్లో గీత కూడా అంత పవర్ఫుల్. భగవద్గీత కించిత గీత గంగా జలవ కణికా పీత సకృతపియేన మురారి సమర్థ్య క్రియతే తస్య యమేన చర్చ అంటారు శంకర భగవత్పాదులు వారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే అని భజగోవింద స్తోత్రాలు చేస్తూ ఈ భగవద్గీతని కించిత గీత కొద్దిగా బుద్ధిలోకి ఎక్కించుకోగలిగితే, కించిత్ అంటే చాలా స్వల్పం, ఎంతో కొంత. చెప్పిందంతా అండి ఇవాళ గంట సేపు నేను గంట సోటి చెప్తాను. అది ఏమవుతుందంటే మీకు గంట సేపు గుర్తుంటుంది, ఆ తర్వాత వేరే విషయాలు రాస్తాడు. మనస్సు ఈ మనోబుద్ధులను ఎలా నిగ్రహించాలి అనేటువంటి కూడా మన భగవద్గీతలో వస్తుంది, ముందుకెళ్ళినప్పుడు తెలుసుకుందాం దాన్ని. కానీ మనస్సు యొక్క లక్షణం ఏమిటంటే దేన్ని చూస్తే దాన్ని పట్టుకుంటుంది, పట్టుకొని ఈ కంప్యూటర్కి ఇస్తుంది. ఈ కంప్యూటర్లో మెమరీ పవర్ లిమిటెడ్ ఉంటుంది, 100 TB 1000 TB ఉంటుంది. అందుకని అదేం చేస్తుందంటే గార్బేజ్ అవుట్ పోసేస్తుంటుంది కొంత. ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ వెళ్ళనీయకుండా ఏది పట్టుకోవాలి, ఏది గార్బేజ్ ప్రాసెస్ చేయాలి, ఏది వదిలిపెట్టాలి, ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది అంటే టకటకగా చెప్తారు కొంతమంది. దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి ఏది పనికొస్తుంది మనిషికి అని ఆలోచించుకొని దాన్ని నిలుపుకోగలిగితే మనస్సులో అది భగవద్గీత సాధన ద్వారా అది అందిస్తుంది మనకి. అంటే మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది భగవద్గీత చదివితే, భగవద్గీతను అర్థం చేసుకోగలిగితే, భగవద్గీతను ఆచరణలో పెట్టగలిగితే, భగవద్గీతలో ఒక శ్లోకం కానీ ఒక పదము కానీ పట్టుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆకలింపు చేసుకొని దాని ద్వారా జీవనం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసుకుంటే. కాబట్టి భగవద్గీత ఇవి నేను చెప్పిన మాటలు కావు. భగవద్గీత కించిత గీత శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి మాట, అలాగే వ్యాస భగవాన్ చెప్పినటువంటి మాట గీతా గంగేచ గాయత్రి గోవిందేతి హృదయస్మృతే అని. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇవాళ అక్కడే ఆపుతాను, ధర్మక్షేత్రంలోనే ఉన్నాం. మీరు ఆలోచించండి, వచ్చే వారం ముందుకు వెళదాం. ఈ విషాద యోగము, అర్జున విషాద యోగము అంటారు దీన్ని. విషాదము అంటే బాధ, దుఃఖం, కష్టం, ఉద్విగ్నత,
ఉద్రేకము అందరికీ ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని విషాద యోగంలో మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటాడు. కృష్ణుడు అంటే ఎవరు? ఇప్పుడు ఆ కృష్ణ శబ్దానికి వెళ్ళామంటే చాలా సమయం అయిపోతుంది మనకి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుత శృణ్వంతి దివ్యైస్తవై. బ్రహ్మ వరుణ ఇంద్రులందరూ కూడా వింటూ ఉంటారు భగవద్గీత ఎవరన్నా చెప్తూ ఉంటే ఎక్కడన్నా. వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగా. వేదములలో ఉన్నటువంటి పదములు క్రమములు ఘనములు అంటుంటాం కదా, జట ఘన అని. ఆ పదక్రమాలన్నిటికీ కూడా ధ్యానావస్థిత సద్గతేత మనసా పశ్యంతి యం యోగినా. ఎవరైతే ధ్యానములో ఉండి వాటన్నిటినీ ధ్యానం చేసి సాధన చేసుకుంటారో అటువంటివి వాటి యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీత రూపంలో శ్లోకాల రూపంలో కృష్ణ పరమాత్మ మనకి తెచ్చి ఎదురుకుండా పెట్టారు. అందుకని కృష్ణం వందే జగద్గురుం అంటాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందుకని ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో మంత్ర తస్య నామాని యాని. గీతా మహత్యం చెప్తుంది. కృష్ణనామస్మరణ చేస్తే అదే పెద్ద మంత్రం. అందుకనే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఉండమన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అనొచ్చది. పానీయములు త్రాగుచున్ గుర్చుచున్ భక్షించుచున్ హాసలీలా నిద్రాదులను చేయుచున్ అన్నట్టుగా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా జీవితం గడిపితే మూడే పదాలు దాంట్లో అవే తిరిగి వస్తుంటాయి కదండి. హరే రామ కృష్ణ ఆ మూడే ఉన్నాయి దాంట్లో. ఆ మూడు పదాల మంత్రము ధరింపజేస్తుంది కృష్ణనామస్మరణ అటువంటిది. అందుకని ఏకో దేవ దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ అన్నారు. గీతా మహత్యం చెప్పినటువంటి మాట. నువ్వు చేస్తే కర్మలు ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సేవ చెయ్యి. ఇవాళ కృష్ణాష్టమి నాడు కృష్ణుడికి సేవ చేస్తున్నటువంటి మన కోఆర్డినేటర్స్ కుల్కర్ణి గారు, శేషగిరి గారు, ఉమామహేశ్వరరావు గారు ధన్యులు. ఎందుకంటే అది నిజమైనటువంటి కర్మ అంటుంది గీతా మహత్యం. మీరందరూ కూడా సేవ చేస్తున్నారు, వింటున్నారు. కర్ణ సేవ అంటారు దీన్ని. కర్ణముల ద్వారా భగవత్ సేవ చేయడం, భగవత్ కథలు వినడం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము తాపసమందార మాకు దయచేయగదే అన్నారు పోతన గారు. కాబట్టి భక్తులను కూడా ధరింపజేసేటువంటి మంత్రము ఈ శబ్దము ద్వారా, భగవద్గీత వినడం ద్వారా, కృష్ణాష్టమి రోజు భగవన్నామస్మరణ చేయడం ద్వారా, మనము ఈ కృష్ణనామస్మరణ చేయడం ద్వారా, కృష్ణుడి కీర్తన వినడం ద్వారా తప్పకుండా తరిస్తాం. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. సమవేతాయుత్సవ, ఉత్సాహంగా సమమైనటువంటి ఉత్సాహం. ఎందుకంటే అటువైపు కౌరవులు ఇటువైపు పాండవులు ఇద్దరు సమమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఎక్కడున్నారు? క్షేత్రములో ఉన్నారు. దేని గురించి? ధర్మము గురించి. ఏ క్షేత్రంలో ఉన్నారు? కురుక్షేత్రంలో ఉన్నారండి. క్షేత్రము అనే శబ్దానికి భూభాగము అని పేరు. భూమి మీద తీర్థక్షేత్రము అంటుంటాం. దేవాలయాలు తీర్థక్షేత్రాలు అంటుంటారు. క్షేత్రము అంటే పుణ్యక్షేత్రము, తీర్థక్షేత్రంలో రెండు ఉన్నాయి. కేవలంగా దేవాలయం మాత్రమే ఉంటే పుణ్యక్షేత్రము, దేవాలయంతో పాటు ప్రవహించే నది కూడా ఉంటే తీర్థక్షేత్రము. దేవాలయం లేకుండా కేవలంగా నది దగ్గరికి వెడితే తీర్థక్షేత్రం అంటాం. అంతేకాకుండా దేహము కూడా క్షేత్రమే అంటాడు. క్షేత్రం క్షేత్రి తదా కృష్ణ మనకి భగవద్గీతలో వస్తుంది. ఈ దేహము యొక్క క్షేత్రములో ధర్మమును నువ్వు ఆచరిస్తూ ఉండు.
ఈ దేహం ఇచ్చింది నీకు ధర్మము కొరకు ఇచ్చాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, అది అర్థం. ఎక్కడున్నా సరే, చాలా మంది ఏమనుకుంటారంటే నా ఇంట్లో నేను తప్పు చేస్తే దేవుడు ఎక్కడ చూశారు అన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే హే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారుఢాని మాయయా అన్నాడు. ఎవరు లేకుండా తలుపులు వేసుకొని నేను పాపం చేస్తాను. సర్వభూతస్తమాత్మానం సర్వభూత ఆత్మని, అన్ని భూతముల యందు ఉన్నాను నేను అన్నాడు. భూతములు అంటే ఏవో ప్రేత పిశాచాలు అనుకునేరు. పంచభూతములు కూడా భూతములే. గజాననం భూతగణాది సేవితం కపిర్ధ జంబో బలధార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాదపంకజం అని గణపతిని స్తోత్రం చేస్తాం. కాబట్టి పంచభూతములు కూడా భగవంతుడే అందులో ఉన్నాడు. నువ్వు ఉన్నటువంటి తలుపు వేసుకుని ఉన్నటువంటి రూమ్ లో గాలి ఉందా లేదా? ఆ గాలిలో ఉన్నాడు భగవంతుడు. నీటిలో ఉన్నాడు భగవంతుడు. నీరెక్కడుందండి? నా రూమ్ లో నేనున్నానంటే నీ రూమ్ లో, నీ శరీరంలో నీ రూమ్. పంచభూతాలు నీలోనే ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ఆ విషయం భగవద్గీత మనకు స్పష్టం చేస్తుంది. ఎప్పుడైతే అది తెలిసిందో, క్షేత్రము, ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ క్షేత్రాన్ని నేను ధర్మము కొరకు వినియోగించుకుంటాను, ధర్మానుష్ఠానం కొరకు, ధర్మాచరణ కొరకు, ధర్మముగానే జీవనం గడుపుతాను అని మనిషి నిశ్చయం చేసుకుంటాడు. ఎప్పుడైతే చేస్తాడో ధర్మయే వహతోహంతి ధర్మో రక్షత రక్షత, ధర్మము చేత కాపాడబడతాడు కనుక ఆనందంగానే జీవనం గడిపేస్తూ ఉంటాడు. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటాం ఒకటి మనం. అంటే ఎఫెక్ట్స్ చూడకుండా కాజెస్ లో తీసుకెళ్తుంది భగవద్గీత. తీసుకెళ్లి తద్వారా మనిషి జీవనాన్ని ముందుకు జరుపుతూ ఉంటుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అన్నప్పుడు ఉత్సాహంగా, ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉండకయ్యా. నీకు ఇచ్చినటువంటి ఈ క్షేత్రాన్ని, దేహం అనేటువంటి క్షేత్రం, అప్పుడు ఇక డిప్రెషన్ కి చోటు ఎక్కడ ఉందండి? ఫ్రస్ట్రేషన్ కి చోటు ఎక్కడుంది? యాంగర్ కి చోటు ఎక్కడుంది? వరీస్ కి చోటు ఎక్కడుంది? రీజన్ ఫర్ ఆల్ వరీస్ ఈజ్ హరీస్ అన్నాడు ఒక ఆయన. ఆర్ కరీస్ ప్రాబబ్లీ. అది కూడా మనకి భగవద్గీతలో వస్తుంది. తినే ఆహారం సరిగ్గా లేకపోతే తొందరగా వెళ్తూ కారు నడుపుతూ మెక్డొనాల్డ్స్ లోనో కేఎఫ్సీలోనో ఏదో బర్గర్ కొనుక్కొని అది నవ్వుతూ వెళ్తూ ఉంటే దాని ప్రమాదం ఏమిటో మనకి భగవద్గీతలో చెప్తాడు. అది కూడా తెలుస్తుంది ఎందుకు తినకూడదు అలాగా. కాబట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిముకుర్వత సంజయ అని సంజయుడు అడగడంతో భగవద్గీత ప్రారంభమైంది. ఇంకా భగవానుడు మాట్లాడడం మొదలుపెట్ల. నేను ఇది మొదటి శ్లోకం మాత్రమే. ఇలా ప్రతి శ్లోకానికి నేను వ్యాఖ్యానం చేస్తే సంవత్సరాలు పడుతుంది కనుక మీ అందరి అనుమతితో కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను మాత్రమే సూచిస్తాను. నా విజ్ఞాపన ఏమిటంటే ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. లేకపోతే రేపు దయచేసి కొనుక్కురండి, ఇంట్లో పెట్టండి, దాని మీద ఒక పుష్పం వేయండి, ఒక నమస్కారం చేయండి, చదవకపోయినా పర్వాలేదు, ఎప్పుడో అప్పుడు ఆయన చదివిస్తాడు మీతో. కానీ భగవద్గీత ఇంట్లో ఉండాలి. మన సంస్థ యొక్క లక్ష్యము, ఉద్దేశము, సనాతన ధర్మ వారి తరఫున మేము తీసుకున్నటువంటి నిశ్చయం ఏమిటి అంటే ప్రతి ఇంట్లో భగవద్గీత పెట్టిద్దాము అని. కాబట్టి మీ అందరి సహకారం కోరుతున్నాను. సంస్థ తరఫున మేమే అచ్చు వేయించి ఇస్తాం తర్వాత ఎప్పుడో. ఇప్పటికైతే మేము మార్కెట్లో కరోనా వల్ల ఫిజికల్ గా చేయలేకపోతున్నాం కనుక దయచేసి పుస్తకం మాత్రం కంపల్సరీ చదవగలిగితే రోజు ఒక్క శ్లోకం చదవండి. ఒక్కటే చదవండి, ఎక్కువ కూడా అక్కడ. ఒక్క శ్లోకం చదవండి రోజు. 1 minute కూడా పట్టదు. ఏ శ్లోకములో ఏ పదము మీ ఆలోచన విధానాన్ని మారుస్తుందో తెలియదు. An idea can make all the difference. A simple idea can make all the difference. భగవంతుడు ఎప్పుడు మీకు ఆ ఉత్కృష్టమైనటువంటి ఆలోచన కలిగిస్తాడో తెలియదు. రోజుకు ఒక శ్లోకం చదువుకుంటే
విశేషంగా మార్పు వస్తుంది. కనుక నేను అన్ని శ్లోకాలని స్పృశించే అవకాశం నాకు లేదు కనుక ఈ 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయము 2 ఆదివారాలుగా పెట్టుకొని అవసరం ఉంటే ఏదన్నా ఒకటి 3వ వారం కూడా వెళ్లే ప్రమాదం ఉన్నది కనుక సాధ్యమైనంత వరకు 36 ఆదివారాల్లో పూర్తి చేసే ప్రయత్నము, ఒకవేళ వెళ్ళిన సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేద్దామని ఆదివారం ప్రతి ఆదివారము. వచ్చే ఆదివారం నుంచి అంటే తర్వాత అంశం దీన్ని ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్ముని అనుగ్రహతో ఆజ్ఞతో ప్రారంభం చేశాం. వచ్చే ఆదివారం నుంచి ఉదయం 9:30కు ప్రారంభం అవుతుంది. మన అమెరికాలో ఉన్న మన మిత్రులు వారికి కూడా సమయానుకూలంగా పెడితే బాగుంటుందని కోరడంతో ఈ స్వల్ప మార్పు చేయడం అనేది 9 గంటల బదులు 9:30కు ప్రారంభం అవుతుంది. 2 వారాలలో ఒక అధ్యాయం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు మాత్రమే తీసుకుందాం. కాబట్టి మిగతా శ్లోకాలు మీరు చదివితే మీకు అర్థమవుతాయి. వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మాలలో ఏ పువ్వుకు వాసన రాదు, అన్ని పూలకు వాసన ఉంటుంది. నేను ఇందులోంచి 4 పూలు తీసి ఇచ్చాననుకోండి, మీకు మిగతా పూలన్నీ వాసన లేని పూలు కావు. అలాగే భగవద్గీతలో ప్రతి శ్లోకానికి విశేషమైనటువంటి విలువ ఉన్నది, అర్థం ఉన్నది, ఆలోచన ఉన్నది, ఉపయోగం ఉన్నది. ప్రస్తుత సమాజంలో కావలసినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు మాత్రమే తీసుకొని నేను వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తాను. ఈ విషయం దయచేసి గ్రహించవలసిందిగా కోరుతూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితా బ్రాహ్మణాः సन्तు నిర్భయాः పుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः అధనాः సదనాः సन्तు జీవంతు సర్వశతం. ధర్మస్య అధర్మస్య ప్రాణినాం విశ్వస్య